హాయ్ ఫ్రెండ్స్. సో, ఈరోజొచ్చేసి మనం బిట్‌కాయిన్ గురించి మాట్లాడుతున్నాం. సో, ఈరోజు మార్నింగ్ వచ్చేసి బిట్‌కాయిన్ ఓపెన్ అయింది. మనకు మార్కెట్ అనేది ఓపెన్ అయింది. ఈరోజు మండే కాబట్టి కొంచెం మార్కెట్‌లో మొమెంటమ్ ఎక్కువ ఉంటది. సో, సాటర్‌డే, సండే కొంచెం తక్కువ ఉంటది. సో, ఈరోజు మనకు మార్కెట్ వచ్చేసి ఓపెన్ అయింది 27 మార్నింగ్ ఇక్కడ ఓపెన్ అయింది. అట్ ప్రైస్ 65,200 అండ్ ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి 64,700 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో, ఈరోజు కొంచెం మార్కెట్ అనేది డౌన్ అయింది. సో, మనకు పొద్దున్నుంచెల్లి చూసుకుంటే మార్కెట్ అనేది మనకు ట్రేడింగ్ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీస్ ఇచ్చింది. సో, మనం మార్నింగ్ ఒక బై ఆపర్చునిటీ వచ్చింది. సో, ఇక్కడ మనం 65,000 దగ్గర ట్రేడ్ పెట్టుకొని బై ఆపర్చునిటీ 65,700 దగ్గర గనక ట్రేడ్ చేసుకుంటే మనం ప్రాఫిట్ చేయొచ్చు. అండ్ 65,600 దగ్గర మనం ఒక సెల్ ట్రేడ్ ఓపెన్ చేసి దాన్ని మనం 65,100 దగ్గర క్లోజ్ చేసుకుంటే మనకు ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఈవినింగ్ ఎందుకంటే ఆఫ్టర్ ఈవినింగ్ మనకు మార్నింగ్ 9:00 లాగా అమెరికాలో మార్కెట్స్ అనేది ఓపెన్ అయ్యేది. ఇండియన్ టైమింగ్స్ ప్రకారం ఈవినింగ్ 6:00కి. సో, మనకిక్కడ 6:00 అప్పుడు తర్వాత ఎక్కువ మార్కెట్‌లో మొమెంటమ్ ఉంటుందన్నమాట. సో, మనం ఒకటి మంచి బయింగ్ ఆపర్చునిటీ వచ్చింది. 64,941 నుండి 65,600 అంటే 1000 మనకు బై ఆపర్చునిటీ వచ్చింది. అండ్ ఇక్కడి నుంచెల్లి పెద్ద సెల్ ఆపర్చునిటీ వచ్చింది. 65,665 నుండి 65,450 459 ఇక్కడ సెల్ ఆపర్చునిటీ వచ్చింది. సో, ఈ బిట్‌కాయిన్‌లో ట్రేడింగ్ అనేది చాలా కష్టం. ఎందుకంటే మార్కెట్ అనేది చాలా వోలటైల్ ఉంటది. సో, బిట్‌కాయిన్‌లో ఎక్కువ చాలామంది ఇన్వెస్టింగే చేస్తారు. అండ్ బిట్‌కాయిన్ అనేది చాలా వోలటైల్ కాబట్టి చాలా మంది ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువ చేస్తుంటారు. ప్లస్ ట్రేడింగ్ చేయడానికి తక్కువ ఛాన్సెస్ తీసుకుంటారు. ఎక్కువ గోల్డ్ ట్రేడింగ్ చేస్తారు. సో, బిట్‌కాయిన్ అనేది చాలా వెరీ ఫాస్ట్ గ్రోయింగ్ అసెట్ అండి. ఎందుకంటే మనకు జస్ట్ బిట్‌కాయిన్ స్టార్ట్ అయింది 2009, 2010లో స్టార్ట్ అయింది. అంటే వితిన్ 16 ఇయర్స్. అంటే ఈ రోజు వరకి 2026 అంటే వితిన్ ట్వెన్ వితిన్ 16 ఇయర్స్‌లో మనకు ఇది అంటే ఆల్ టైమ్ హై ఎంత వరకెళ్ళిందంటే మీరు చూస్తే $1,26,000 దాకా ఎళ్ళింది. అంటే గోల్డ్ ప్రైస్‌ని గూడా బీట్ జేసింది వితిన్ 16 ఇయర్స్‌లో. మన గోల్డ్ అనేది 100, 200 ఇయర్స్ నుండి ఉంటుంది. కానీ బిట్‌కాయిన్ అనేది జస్ట్ వితిన్ 16 ఇయర్స్‌లోనే $126,000కెళ్ళింది. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి 64,000 అంటే 50% మార్కెట్ క్రాష్ అయింది. సో, క్రాష్ అయిందంటే మళ్ళీ మార్కెట్ అక్కడే ఉంటదని కాదు. మళ్ళీ గ్రో అయితది. కాకపోతే దానికి కొంచెం టైం తీసుకుంటది. లాస్ట్ 3 టైమ్స్ ఇలానే మార్కెట్ అనేది పడ్డది. పడిన ప్రతిసారి ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేయండి. 2017లో ఒకసారి పడింది. పడ్డ తర్వాత ఒక 1 ఇయర్ ఇక్కడ కన్సాలిడేట్ అంటే సైడ్‌వేస్ ఎళ్ళింది. 1 ఇయర్ మొత్తం క్రాష్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది చూడండి. ఇక్కడ 15,000 నుండి 67,000 అంటే ఆల్‌మోస్ట్ ఒక 4 టైమ్స్ మార్కెట్ అనేది అప్ అయింది. మళ్ళీ 2021లో మార్కెట్ అనేది మళ్ళీ క్రాష్ అయింది. 65,000 నుండి ఆల్‌మోస్ట్ 15,000కి మళ్ళీ క్రాష్ అయింది. మళ్ళీ ఇక్కడ నుండి చూసుకుంటే మనకు 16,000 నుండి 1,26,000 వరకి మనకు మార్కెట్ అనేది అప్‌వర్డ్ మూవ్‌మెంట్‌లో ఉంది. సో, మళ్ళీ ఒక 6, 7 టైమ్స్ మార్కెట్ అనేది గ్రో అయింది. సో, మళ్ళీ ఇప్పుడు 2026లో మార్కెట్ అనేది మళ్ళీ క్రాష్ అయింది. 62,000కొచ్చింది. సో, మళ్ళీ పెరగడానికి మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఒక 5, 6 టైమ్స్ పెరిగినా గూడా మినిమమ్ $200, $250, $1,000 పైకి వెళ్తుంది. అంటే ఇప్పుడు 64,000 ఉండేది $250,000 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో, కానీ ఇందులో ట్రేడింగ్ అనేది చాలా రిస్కీ. ఎందుకంటే వాలటిలిటీ బాగా హై ఉంటది. సో, మనం ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ జేయడానికి చాలామంది ట్రై చేస్తుంటారు. అండ్ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అయితే వాళ్ళు ట్రేడింగ్ చేయరు. ఇన్వెస్టింగ్ మాత్రమే చేస్తారు. ఇప్పటికి ఆల్రెడీ ఒక 10 మంత్స్ అయింది. వితిన్ 2 మంత్స్‌లో ఇది మళ్ళీ ఎవ్రీ టైమ్ పడ్డ ప్రతిసారి నవంబర్, డిసెంబర్‌లోనే మళ్ళీ మార్కెట్ అనేది అప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది.
ఓకే. సో, ఇందులో ఇన్వెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ట్రేడింగ్ అనేది చాలా కష్టం. సో, మీరు ఇంతకుముందు 3 టైమ్స్ మార్కెట్ పడ్డదన్నారు గదా! పడ్డ ప్రతిసారి మార్కెట్ అనేది కంపల్సరీ లేస్తుంది. సో, మీరు దాంట్లో ఏం డౌట్ అనేది ఉండదు. కాకపోతే మీరు ఒక మార్కెట్‌లో ఒక 3, 4 ఇయర్స్ అని ఉంటే ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు అర్థమవుతుంటది. కంటిన్యూయస్ దీన్నే మానిటర్ చేసుకుంటూ ఉంటే మీకు మార్కెట్ అనేది అర్థమవుతూ ఉంటది. సో, నా బెస్ట్ సజెషన్ ఏందంటే మీరు ఎప్పటికప్పుడు మార్కెట్‌ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మార్కెట్ గ్రోత్ ఎట్లుంది, మూవ్‌మెంట్ ఎట్లుంది అని చూసుకుంటూ ఉండాలి. ఓకేనా? సో, మనకు ఈరోజొచ్చేసి సో, ఇప్పుడైతే ప్రెజెంట్ మార్కెట్ డౌన్ అవుతుంది. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే 65,500 నుంచెళ్ళి 64,500 దాకా పడిపోయి, మళ్ళీ ఇప్పుడు మార్కెట్ కొంచెం అప్‌వర్డ్ మొమెంటమ్ ఇచ్చి, మళ్ళీ డౌన్ ఒస్తుంది. ఓకే. అండ్ ఈరోజు నేను ఒక ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటాను చెప్పడానికి. అదేంటంటే, నిన్న మనం టైమ్ ఫ్రేమ్స్ గురించి చూసాం గదా! ఈరోజు ఇందులో మనం ఈరోజు ఇందులో కొన్ని క్యాండిల్స్ అంటే మనకు ఇది చార్ట్ అనేది క్యాండిల్స్‌లో ఉండాలా? లేకపోతే ఆహ్, ఇట్లా లైన్స్‌లో ఉండాలా? ఒక్క నిమిషం. క్యాండిల్స్‌లో ఉంటే చార్ట్ అనేది ఇలా ఉంటుంది. ఓకే. అండ్ లైన్స్‌లో పెట్టుకుంటే ఇలా ఉంటుంది. ఓకే. అండ్ బార్స్‌లో పెట్టుకుంటే మనకు గ్రాఫ్ అనేది ఇలా ఉంటుంది. ఇట్లా బార్స్. అండ్ ఏరియా పెట్టుకుంటే మనకు ఓన్లీ ఏరియా వరకే చూపిస్తుంది. ఓకేనా? సో, ఇలా ఉంటుంది. కానీ ఎవ్వరైనా ట్రేడింగ్ చేసేవాళ్ళు క్యాండిల్స్‌లోనే చేస్తారు. సో, ఇది జపానీస్ వాళ్ళు కనుక్కున్నారు క్యాండిల్స్ అనేటియి. సో, మనం గూడా అదే యూజ్ చేస్తున్నాం. ఇదెప్పుడో ఒక 200, 300 ఇయర్స్ బ్యాక్ కనుక్కున్నది. బట్ మనం ఇప్పటికి అవే యూజ్ చేస్తున్నాం. అండ్ ఇందులో వచ్చేసి ఇంకా మనం ట్రేడింగ్ అనేది ఏ యాప్‌లోనైనా చేసుకోవచ్చండి. బట్ ఇండియాలో 30% టాక్స్ ఉండడం వల్ల చాలామంది ఫోరెక్స్ ట్రేడింగ్‌లో చేసుకుంటారు. లైక్ ఫోరెక్స్ బ్రోకింగ్ యాప్స్‌లో చేసుకుంటారు. లైక్ ఎక్స్ఎమ్ ఆహ్, బిట్‌కా ఎక్స్ఎమ్ అండ్ ఇంకా వేరే వచ్చేసి హ్మ్. ఎక్స్‌నెస్, ఫోరెక్స్ డాట్ కామ్ ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి. మనం అందులో ట్రేడ్ చేసుకోవచ్చు. సో, చాలా వరకు ఇప్పుడు అమెరికన్ కంపెనీస్ వచ్చేసి ఇప్పుడు బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్ చేశాయి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ అనేది ఆల్‌మోస్ట్ 50-60% పడిపోయింది. సో, ఇప్పుడు తక్కువున్నప్పుడు వాళ్ళు అందులో ఇన్వెస్ట్ చేసి పెట్టుకున్నామనుకోండి. అంటే ఇప్పుడు $1,20,000 ఉండేది అంటే రఫ్‌లీ 1,20,00,000 ఉండే ఒక బిట్‌కాయిన్ వాల్యూ ఇప్పుడు 60,00,000కి పడిపోయింది. సో, ఇప్పుడు తక్కువున్నప్పుడు మనం కొన్నామనుకోండి, రేపు ఫ్యూచర్‌లో ఒక 3, 4 మంత్స్‌లో అది పెరుగుతుంది. పెరిగినప్పుడు మనకు దాని వాల్యూ అనేది ఎక్కువ పెరుగుతుంది. సో, దానివల్ల మనకు ప్రాఫిట్స్ ఎక్కువొస్తాయి. సో, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఎప్పుడైనా మార్కెట్ ఎప్పుడైతే క్రాష్ అయితదో అప్పుడు వాళ్ళు దాన్ని బై చేస్తారు. మార్కెట్ అనేది అప్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు వాళ్ళు బై చేయరు. సో, ఇది మనం తెలుసుకోక చాలామంది ఏం చేస్తారంటే మార్కెట్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మనం బై చేస్తాం. సో, మార్కెట్ పెరిగినంత సేపు పెరిగి మళ్ళీ అక్కడి నుండి కింద పడుతుంది. సో, మనం లాస్ అయితాం. అంటే పెద్ద ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే మార్కెట్ ఎప్పుడైతే మనకు క్రాష్ అయితదో, క్రాష్ అయ్యి అక్కడ కన్సాలిడేట్ అవుతుందో, కన్సాలిడేట్ అంటే ఇట్లా మార్కెట్ అనేది మీకు చూపిస్తాను. చూడండి. ఇప్పుడు మార్కెట్ అనేది ఇక్కడ కన్సాలిడేట్ చూడండి. అంటే మొమెంటమ్ ఎక్కువుండదు. సైడ్‌కెళ్తుంటది మార్కెట్ ఇట్లా. డౌన్ ట్రెండ్ గాని, అప్ ట్రెండ్ గాని ఎక్కువుండవు. సైడ్‌వేస్ ఎళ్తాంటది. సైడ్‌వేస్ ఎళ్తూ ఉంటుంది. సో, వాళ్ళు ఈ టైంలో బై చేస్తారు. మార్కెట్ ఎప్పుడైతే డౌన్ ఉంటుందో అండ్ దాన్ని హోల్డ్ చేస్తారు. హోల్డ్ చేస్తే మార్కెట్ వాల్యూ అనేది ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. పెరిగినప్పుడు వాళ్ళు ప్రాఫిట్స్ తీసుకుంటారు. లేకపోతే లాంగ్ టర్మ్ హోల్డింగ్ అనేది పెట్టుకుంటారు. ఓకే. సో, ట్రేడింగ్ అంటే జస్ట్ మనం డే టు డే ట్రేడింగ్. అంటే మార్కెట్ పెరగడం, తగ్గడం అప్పుడు మనం ట్రేడ్ చేసి ప్రాఫిట్ తీసుకోవడం. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎప్పటికైనా సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటది మనకి. కంపల్సరీ గ్రో అయితదనేది. సో, మనకి ఇవన్నీ తెలవాలంటే మార్కెట్‌లో ఒక 3-4 ఇయర్స్ మినిమమ్ మీరు వర్క్ చేసి ఉండాలి. వర్క్ అంటే డైలీ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే అది మీకు ప్రైస్‌ని బట్టి తెలుస్తదన్నమాట. రోజుకి కొన్ని టాపిక్స్ నేర్చుకుంటూ
రోజుకసలు లాస్ ఎందుకవుతుంది? మనకు ప్రాఫిట్ ఎట్లా వస్తుంది? ట్రేడింగ్ బెస్టా? ఇన్వెస్టింగ్ బెస్టా? అనేది మనకు డైలీ మార్కెట్‌లో ఉండి చేస్తేనే తెలుస్తుంది. ఓకే. అండ్ దెన్ నేను ఇటువంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తుంటాను. సో, మీరు నాకు సపోర్ట్ జేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో, మళ్ళీ రేపొచ్చేసి మళ్ళీ కొత్త టాపిక్‌తో మీ ముందుంటా. థాంక్ యూ గైస్.